హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. ఒక చిన్న హైపోథెటికల్ క్వశ్చన్ అడుగుతా, మరీ పర్సనల్గా తీసుకోకండి, బట్ కొంచెం డీప్గా థింక్ చేసి ఆన్సర్ చేయండి. ఓ మంచి జాబ్ ఉంది, ఒక మంచి లైఫ్ ఉంది, సో రిలేషన్షిప్లో కూడా వెళ్తారు. సో ఒక 4-5 ఇయర్స్ మంచిగా ప్రేమించుకున్న తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత బేబీ కూడా పుడుతుంది. బేబీకి ఒక 6 to 7 ఇయర్స్ వచ్చిన తర్వాత మంచి హ్యాపీ లైఫ్ అంటే మీదే అనిపిస్తుంది. బట్ కరెక్ట్గా నెక్స్ట్ డే మీ పార్ట్నర్, మీ బేబీ రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఎవడో కార్లో వచ్చి గుద్దేసింది వల్ల వాళ్ళు అక్కడే చనిపోతారు. బట్ లక్కీగా మీకు టైం ట్రావెల్ చేసే పవర్ ఉంది, కానీ పాస్ట్ కి మాత్రమే వెళ్ళగలరు, ఫ్యూచర్ కి వెళ్ళలేరు. సో ఖచ్చితంగా పాస్ట్ కి వెళ్ళి ఆ యాక్సిడెంట్ జరగకుండా ఆపేస్తారు. విచ్ మీన్స్ వాళ్ళని బయటికే వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉంచేసి ఆ యాక్సిడెంట్ జరగకపోతే మీ వాళ్ళు బతికిపోతారనేది మీ హోప్. బట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎన్నిసార్లు టైం ట్రావెల్ చేసి పాస్ట్ కి వెళ్ళి వాళ్ళను కాపాడేందుకు ట్రై చేసినా కరెక్ట్ గా వాళ్ళు ఏ టైంకి అయితే చనిపోతారో ఆ టైంకి ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎలాగోలాగా చనిపోతారు. లైక్ గ్యాస్ సిలిండర్ పేల్ చనిపోవడం, లేదంటే కాల్ జారి కింద పడి చనిపోవడం, లేదంటే పై ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోవడం. ఇదేది కాకుండా బయటికి వెళ్తే బయట ఎవడో ఒకటి వచ్చి పొడి చేసి వెళ్ళిపోవడం, లేదంటే కార్ యాక్సిడెంట్ లో చనిపోవడం, లేదంటే బాంబ్ బ్లాస్ట్ అయి చనిపోవడం. ఇలా ఎలాగోలాగా చనిపోతున్నారు. బట్ మీరు మాత్రం పట్టు వదలకుండా కంటిన్యూస్ గా టైం ట్రావెల్ చేసి పాస్ట్ కి వెళ్ళి వాళ్ళను కాపాడేందుకే ట్రై చేస్తున్నారు. బట్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే, మీరు టైం ట్రావెల్ చేసి పాస్ట్ కి వెళ్ళే ప్రతిసారి మీకు వయసు అయిపోతూ వస్తుంది. సో ఏం చేస్తారు? మూవ్ ఆన్ అయిపోతారా, లేదంటే వాళ్ళను కాపాడేందుకు ఏదో ఒక దారి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి చచ్చేంత వరకు టైం ట్రావెల్ చేసి వెళ్తానే ఉంటారా? అది కూడా ట్విస్ట్ ఏంటంటే, మీరు టైం ట్రావెల్ చేసి వెళ్ళే ప్రతిసారి వాళ్ళ మరణం అనేది ఇంకా దారుణంగా ఉంటుంది. ఇదేది కాకుండా థర్డ్ ఆప్షన్ ఏంటంటే, మీరు లవ్ చేసింది ఒక 5 ఇయర్స్ లవ్ చేసింటారా, ఆ తర్వాత బేబీ పుట్టింది ఒక 6 to 7 ఇయర్స్ అనుకుంటే, రఫ్గా ఒక 10 ఇయర్స్ అనుకుందాం. ఏకదమ్ 10 ఇయర్స్ టైం ట్రావెల్ చేసి పాస్ట్కి వెళ్ళిపోయి మీ పార్ట్నర్తో అండ్ మీ బేబీతో 10 ఇయర్స్ వరకు హ్యాపీగా ఉంటారా? కరెక్ట్గా వాళ్ళు చనిపోయే టైంకి మళ్ళీ మేము టైం ట్రావెల్ చేసి పాస్ట్కి వెళ్తామంటే అది కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు 35+ ఇయర్స్ ఉంటుంది. ఆల్రెడీ మీరు వాళ్ళని కాపాడడానికి చాలాసార్లు ట్రై చేసింటారు కాబట్టి 5 ఇయర్స్ అక్కడే పోయిందనమాట. సో ఇప్పుడు మీకు 40 ఇయర్స్ టైం ట్రావెల్ చేసి 10 ఇయర్స్ బ్యాక్ వెళ్తే అప్పుడు మీకు 50 ఇయర్స్. ఆ 50 ఇయర్స్ నుంచి మీకు ఇంకో 10 ఇయర్స్ వస్తే 60 ఇయర్స్ ఉంటుంది. ఆ తర్వాత మీరు టైం ట్రావెల్ చేద్దామన్నా చేయలేరు, ఎందుకంటే ఏజ్ అయిపోయి ఉంటుంది. ప్లస్ టైం ట్రావెల్ చేయాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి. అప్పుడు ఆ ఏజ్లో మీకు ఆ కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఏం చేస్తారు? బాగా ఆలోచించండి, టైం తీసుకోండి, నిదానంగానే రిప్లై ఇవ్వండి.